హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు కాంపిటేటివ్ హంటర్స్. సో మీకందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఆస్పిరెంట్స్ అందరికీ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ. సో మీరు బాగా సెలబ్రేట్ చేసుకున్నారు సంక్రాంతి అని అనుకుంటున్నాను. అండ్ మనం ఈ సెషన్లోని మహాకుంభమేళా. సో మనందరికీ తెలుసు ఇది ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. సో మహాకుంభమేళా. సో దీని గురించి మనకి ఏమేమి ఉన్నాయి డీటెయిల్స్, సో దాని గురించి ఇన్ఫర్మేషన్. సో మనందరం గవర్నమెంట్ ఆస్పిరెంట్స్ కాబట్టి సో దీని పరంగా అంటే కరెంట్గా మన సొసైటీలో మన చుట్టూ జరిగే ఈవెంట్స్ని బట్టే పేపర్ అనేది తయారు చేస్తారు. ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ అప్లై చేసిన ఏ గవర్నమెంట్ జాబ్స్కైనా సరే ఎగ్జామ్స్ కరెంట్ అఫైర్స్ అనేది కానీ మ్యాటర్ కానీ అంతా మీకు మన సొసైటీలో జరిగేదాన్ని బట్టే పేపర్ అనేది తయారవడం జరుగుతుంది. సో అందుకని ఇప్పుడు మనకి మహాకుంభమేళ స్టార్టింగ్ ఆఫ్ ది ఇయర్ జరుగుతుంది కాబట్టి సో దాని గురించి దాని వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని వెనక హైలైట్స్ ఏంటి, సో ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఏమేమి మనం తెలుసుకోవాలి, ఏమేమి ఇంపార్టెంట్, సో ఇదన్నీ కూడా మనము తెలుసుకుందాం ఈ సెషన్లోని. సో ఇది గవర్నమెంట్ జాబ్స్ ఆస్పిరెంట్స్ ఎవరున్నా సరే, అంటే గవర్నమెంట్ జాబ్ సీక్ చేసే వాళ్ళు అందరి స్టూడెంట్స్కి ఈ యొక్క వీడియో అనేది మీకు యూస్ అవుతూ ఉంటుంది. అండ్ గవర్నమెంట్ జాబ్స్ ఆస్పిరెంట్స్ అనే కాకుండా నార్మల్గా మనకి అసలు ఏంటి దాని గురించి తెలుసుకోవాలి అని కొంతమందికి ఇంటూజియాసం ఉంటుంది. చాలా మంది హిందూస్ అని పేరు చెప్పుకుంటారు కానీ ఇలాంటి వాటి గురించి కూడా ఎవరికి ఏం తెలిసి ఉండదు. సో అలా తెలియని వాళ్ళకి ఎవరైనా ఉన్నా సరే ఈ వీడియో చూడొచ్చు. అండ్ అలా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ సర్కిల్లో మీరు కూడా వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా మనము ఈరోజు ఒక వండర్ఫుల్ అండ్ పవర్ ప్యాక్ సెక్షన్లోకి వెళ్ళిపోదాము. ఓకే, సో మహాకుంభమేళ. సో ఇది మనందరికి తెలుసు స్టార్ట్ అయింది. సో మహాకుంభమేళ, అసలు కుంభమేళ అంటే ఏంటి? సో కుంభమేళ అనేది 4 టైప్స్ ఉన్నాయన్నమాట. సో మీకు మహాకుంభమేళ చెప్పాలంటే ఫస్ట్ వీటన్నిటి గురించి చెప్పాలి. ఓకే, సో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. సో దీని వెనక ఒక మైథలాజికల్ రీజన్స్ ఉన్నాయి అండ్ స్టోరీస్ కూడా ఉన్నాయి. సో అవి కూడా మనం చెప్పుకుని కవర్ చేసుకుందాం. అసలు ఏంటి అన్నది రూట్స్ నుంచి మనం తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ రెగ్యులర్ కుంభమేళ. సో కుంభమేళ అనేది ఇది జస్ట్ 3 yearsకి వస్తుంది అనమాట. ఓకే, ఎన్ని ఇయర్స్కి? 3 yearsకి వస్తుంది. ఇది అనేది నార్మల్గా 3 yearsకి జరుగుతూ ఉంటుంది. ఎక్కడ జరుగుతుంది అని అంటే ప్రయాగ్రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిన్. సో ఈ ప్లేసెస్లోని 3 yearsకి ఒకసారి ఈ యొక్క ఈవెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వస్తే అర్ధ కుంభ్ అంటాం అనమాట. అర్ధ అంటే హాఫ్, కుంభమేళ అంటే 12 yearsకి చేసేదాన్ని కంప్లీట్, అంటే హిందీలో పూర్ణంగా కంప్లీట్గా అంటుంటాం కదా. సో ఇది అనేది 12 yearsకి చేస్తుంటారనమాట. ఓకే, సో అర్ధ కుంభ్ అంటే 6 years, 12.5 and 6. సో 6 yearsకి ఒకసారి చేసేదాన్ని అర్ధ కుంభ్ అంటాము. సో ఇది అనేది ఎక్కడ జరుగుతుంది? హరిద్వార్, ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. సో ఈ పూర్ణ కుంభ్ అనేది 12 yearsకి ఒకసారి జరుగుతుంది. సో ఇది ఎక్కడ జరుగుతుంది ఏంటి అని అంటే ఇది జూపిటర్ అంటే బృహస్పతి. సో బృహస్పతి ఒక పొజిషన్ మారడానికి, అంటే ఒక జోడియాక్ సైన్ నుంచి ఇంకో జోడియాక్ సైన్కి వెళ్ళడానికి 12 years తీసుకుంటుంది అనమాట. సో ఆ యొక్క మూమెంట్ బట్టి సో జూపిటర్ ఏ రాశిలో ఏ జోడియాక్ సైన్లో ఉంటారో సో దాన్ని బట్టి ప్లేస్ అనేది డిసైడ్ అవ్వడం జరుగుతుంది. సో అదంతా బేస్డ్ ఆన్ జూపిటర్ అనమాట. సో ఇది మనకి ఎలా తెలుస్తుంది అంటే మనలాంటి వాళ్ళకైతే తెలియదు. సో అస్ట్రాలజీ చదివిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఇవన్నీ తెలుస్తుంది, వాళ్ళు ప్రిడిక్ట్ చేసి చెప్తారనమాట. ఓకే, సో పెద్ద వాళ్ళు. నెక్స్ట్, సో దీన్ని బట్టి ఎక్కడ జరుగుతుంది, ఏ ప్లేస్లో జరగాలి అన్నది డిసైడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈ 4లోనే ఎక్కడ తిరిగినా ఎటు తిప్పినా సరే ఈ 4 ప్లేసెస్లోనే ఆ కుంభమేళ, ఏ కుంభమేళ అది అర్ధ కుంభమేళ అయినా, మహాకుంభమేళ అయినా, పూర్ణ కుంభమేళ అయినా, ఏ కుంభమేళ అయినా ఈ 4 ప్లేసెస్లోనే తిరుగుతూ ఉంటుంది. సో అది ఎందుకు తిరుగుతుంది ఏంటి అనేది నేను ఒక స్టోరీ చెప్పిన తర్వాత మీకు ఈ సెషన్ ఎండ్ అయ్యే లోపు మీకు తెలుస్తుంది. సో ఈ 4 ప్లేసెస్ ఎందుకు స్పిరిచువల్ ప్లేసెస్గా అయ్యాయి అన్నది మీకు ఈ సెషన్ ఎండ్ లోపు అర్థమవుతుంది. ఓకే, సో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. అండ్ ఓకే, నెక్స్ట్, సో అక్వేరియస్. సో ఈ యొక్క సైన్లోని కనుక ఉన్నట్లయితే అప్పుడు హరిద్వార్ ప్లేస్లో ఈ అనేది జరుగుతుంది. ఇందులో కానీ యారీస్లో కానీ, అంటే ఇది మేషరాశి,
ఇది వచ్చేసి కుంభరాశి అన్నమాట. ఓకే. అండ్ టారస్ లో జూపిటర్ ఉన్నప్పుడు, లేదంటే సన్ మూన్ కూడా క్యాప్రికాన్ అంటే తెలుగులో సారీ, క్యాప్రికాన్ ఇది వచ్చేసి వృషభ అనమాట, వృషభ రాశి. టారస్ వచ్చేసి వృషభ రాశి అనమాట. ఈ క్యాప్రికాన్ వచ్చేసి మకర రాశి. ఓకే. ఈ క్యాప్రికాన్ అంటే సూర్యుడు చంద్రుడు క్యాప్రికాన్ రాశిలో ఉన్నప్పుడు, క్యాప్రికాన్ సైన్ లో ఉన్నప్పుడు అండ్ జూపిటర్ టారస్ లో ఉన్నప్పుడు ప్రయాగరాజులో జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ లియో అంటే సింహరాశిలో ఉన్నప్పుడు జూపిటర్ ఉజ్జయిన్ లో గాని నాసిక్ లో గాని ఈ యొక్క ఏ కుంభమేళ పూర్ణ కుంభమేళ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ ఈ కుంభమేళ వెనకున్న మైథలాజికల్ స్టోరీ ఏంటి అని అంటే, నేను చెప్పాక స్టోరీ ఉంది అని చెప్పి. సో ఈ 4 ప్లేసెస్ ఎందుకు మనకి చాలా స్పిరిచువల్ గా మారాయి అని అంటే హిందూస్ కి, సో పూర్వంలోని దూర్వాస మహర్షి అని చెప్పి ఒక మహర్షి ఉండేవాళ్ళు. సో ఆయన ఇంద్రదేవుడికి ఒక పవిత్రమైన ఒక గార్లాండ్, అంటే పూలతో చేసింది ఒక గార్లాండ్, ఒక మాల అనుకోండి. ఓకే. ఒక మాలని ఇస్తారనమాట ఎవరికి, ఇంద్రుడికి ఒక గిఫ్ట్ లాగా ఇస్తారు. సో ఇచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు అని అంటే, ఆ ఎలిఫెంట్ ఉంటది అనమాట. సో ఆ ఎలిఫెంట్ కి దండ వేసినట్టు, మాల వేసినట్టు ఎలిఫెంట్ కి ఇస్తారనమాట. సో ఆ ఎలిఫెంట్ ఏం చేస్తుంది, యానిమల్స్ బిహేవియర్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు కదా. సో అది తీసేసి కింద వేసేసి తొక్కేస్తుంది అనమాట కాళ్ళతోని. సో ఇదంతా కూడా ఆ మహర్షి చూసి, సో ఆయన ఏం ఫీల్ అయ్యారంటే, ఒక ఇన్సల్ట్ గా, అంటే ఆయన ఒకటి ప్రీషియస్, ఇప్పుడు మీరున్నారు ప్రీషియస్ థింగ్ ఎవరికైనా గిఫ్ట్ గా ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేయడము, దాన్ని పారేయడము, ఇంకెవరికైనా ఇచ్చేయడము చేస్తే మీకు ఖచ్చితంగా కోపం వస్తుంది. అది మీకు ఒక పెద్ద ఇన్సల్ట్ లాగా మీరు ఫీల్ అవుతారు, ప్రీషియస్ వస్తువు ఇచ్చాను అయినా పట్టించుకోలేదు అని. సో అదిగాక మనకే అంత కోపం వస్తే ఆ టైంలో మహర్షులకి అందరికీ కూడా ముక్కు మీదే కోపం ఉంటుందన్నమాట. మహోనులు కదా వాళ్ళు. సో అందుకని ఆ కోపంలోని ఆయన చెప్పిస్తారనమాట ఎవరికి, ఇంద్రదేవుడికి. సో ఏమని, నువ్వు ఏ ఒక ఫీలింగ్, అంటే నువ్వు ఒక అహంకార భావంతో నువ్వు నేను ఇచ్చిందాన్ని లెక్క చేయకుండా ఇటువంటి బిహేవియర్ ఉంది నీలో. సో నువ్వేం చూసుకుని అంత అహంకారంగా ఫీల్ అవుతున్నావో ఆ పొజిషన్ అనేది పోతుంది. సో పొజిషన్ పోవాలంటే పవర్స్ పోవాలి. సో పవర్స్ ఉండబట్టే కదా వాళ్ళు దేవుళ్ళు అయ్యారు, కామన్ పీపుల్ మనలాంటి వాళ్ళు మనుషులు అయ్యారు. సో ఆ పవర్స్ ని నేను తీసేసుకుంటున్నాను, ఆ పవర్స్ నీకు పోతాయి అని చెప్పేసి చెప్పిస్తారనమాట ఎవరికి, ఇంద్రదేవుడికి. సో అలాగా దేవుళ్ళందరికీ కూడా పవర్స్ అనేవి పోతాయి. సో పోయినప్పుడు ఈ విషయము అసురులకి, అంటే రాక్షసులకి ఈ విషయం తెలుస్తుంది. సో అసురులకి గ్యాంగ్ లీడర్ ఎవరు అని అంటే బాలి అనమాట. సో ఈయనేంది, ఈయన లీడర్షిప్ లోని అందరినీ మోటివేట్ చేసి దేవలోకంకి వెళ్ళిపోయి వాళ్ళందరినీ అక్కడ కబ్జా చేసేసుకుని వాళ్ళందరూ ఆక్యుపై చేసేస్తారనమాట అక్కడ అంతా. ఎందుకు కానీ ఇదంతా జరుగుతున్నా దేవతలు ఏమి చేయలేదు, ఎందుకనంటే ఈ శాపం వల్ల వాళ్ళకి పవర్స్ అనేవి అన్ని పోయాయి అనమాట. సో ఏం చేయాలో తెలియక వాళ్ళు సొల్యూషన్ కోసము బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారనమాట. సో ఇలా ఉంది పరిస్థితి, సో మా పవర్స్ మళ్ళీ మాకు తిరిగి రావాలి, మాకు ఒక సొల్యూషన్ కావాలంటే ఏం చేయాలి అని చెప్పి మొరబెట్టుకుంటే, అప్పుడు ఆయన మళ్ళీ వీళ్ళందరినీ తీసుకుని విష్ణు దగ్గరికి వెళ్తారనమాట. సో విష్ణు భగవాన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఇదంతా విని, సో మీకు మళ్ళీ ఈ సిచ్యువేషన్ అంతా సాల్వ్ అవ్వాలి అని అంటే మీకు మళ్ళీ పవర్స్ రావాలి. సో మీకు అలా పవర్స్ రావాలంటే మీరు అమృతం స్వీకరించాలి అని చెప్పేసి అంటారు ఎవరు, విష్ణుదేవుడు. సో అన్నప్పుడు మరి మాకు విష్ణుదేవుడు ఇలా చెప్పారు, సో ఎలా వస్తుందో మీరే చెప్పండి అని చెప్పి మళ్ళీ ఆయనకి అడుగుతానంటే, అమృతం ఎక్కడ, మాకు ప్రాసెస్ ఏంటి, నేను తాగాలి అని అంటే అది సముద్రంలో మీరేంటి సముద్ర మతనం అనేది చేయాలి. సో అప్పుడు మీకు సముద్రంలో నుంచి, ఇప్పుడు ఎలాగా మిల్క్ లోపల వెన్న అనేది ఉంటుంది, కానీ వెన్న బయటికి రావాలంటే ఏం చేయాలి, మిల్క్ ని చిలకాలి. సో అలాగా మీరు సముద్రం మతనం అనేది చేసినప్పుడు అప్పుడు మీకు సముద్రం నుంచి అమృతం అనేది వస్తుంది అని చెప్పేసి అంటారు. సో అది చేయాలంటే దానికి కవ్వం కావాలి, తాడు కావాలి. ఇవన్నీ ఎలాగా సముద్రంలో మేము ఎలా చేయగలము అని అంటే
అప్పుడు ఆయన అది కూడా వాసుకి నాగుని నేను తాడులా చేసిస్తాను. సో మందర పర్వతాన్ని కవ్వంగా చేస్తాను మీకోసము. సో అప్పుడు మీరు వెళ్ళి దాంతోని మీరు మతనం చేసి అమృతాన్ని మీరు స్వీకరిస్తే మీకు ఒక సొల్యూషన్ ఉంటుంది అని అంటారు. కానీ ఆపోజిట్ సైడ్, సో మీకు తెలుసుగా నార్మల్ గా మనం ఎలా చేస్తాం, ఇలా ఇలా అంటుంటాం కదా. సో ఆపోజిట్ సైడ్ కూడా ఎవరో ఒకరు ఉండాలి. సో తాడుని లాగాలి కదా. సో అలా ఆపోజిట్ ఎవరు ఉండాలి అని అంటే అసురులు ఉండాలి. సో మీరు వాళ్ళతో వెళ్ళి మీరు మంచిగా చేసుకుని వాళ్ళని మీరు పిలిపించుకుని వాళ్ళతో మీరు ఈ ప్రాసెస్ అంతా చేయండి అని చెప్పేసి విష్ణు చెప్తారనమాట. సో ఇంకా తప్పని సిచ్యువేషన్స్ లోని ఇంద్రదేవుడు సేమ్ ఎవరు లీడర్ ఉన్నాడుగా, అసురుల లీడర్ బాలి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చెప్తే మేము వస్తాము, సో మాకేంటి లాభము అని అంటే అందులో నుంచి సముద్రంలో నుంచి అన్ని అంటే అమృతం ఒకటే కదా, అమృతానికి ముందు చాలా ఐటమ్స్ అనేవి వస్తుంటాయి అన్నమాట ఒక్కొక్కటిగా. సో అందులో వచ్చేవన్నిటిలోని మాకు కూడా సమహక్కు ఉంటుంది అని చెప్పేసి, అది మీకు కూడా సమహక్కు ఉంటుంది అని చెప్పేసి ఇంద్రుడు చెప్తాడనమాట. అమృతం వస్తే మీరు కూడా స్వీకరించవచ్చు, అప్పుడు మనము ఈ అంతా మనము అంటే మంది అయిపోతుంది, పవర్స్ వస్తాయి కాబట్టి అని చెప్పేసి ఇంద్రుడు చెప్తాడు ఎవరికి, బాలి లీడర్కి. సో చెప్పినప్పుడు ఇంకా ఆ తర్వాత వాళ్ళు దిగుతారనమాట నెక్స్ట్. సో అప్పుడు దిగినప్పుడు కింద బ్యాలెన్సింగ్ అనేది ఉండదు. ఓకే, సో బ్యాలెన్సింగ్ ఉన్నప్పుడు అక్కడ ఏంటంటే విష్ణు కూర్మ అవతారం అంటే టొటాయిస్ గా మారిపోయి కింద బ్యాలెన్స్ అవ్వట్లేదు అని చెప్పి ఏంది ఆ మౌంటైన్ తాడు పెట్టారు కదా, తాడు అంటే ఏంటి వాసుకి అనమాట. సో అది కింద బ్యాలెన్స్ అవ్వట్లా సముద్రంలో, అందుకని కూర్మ అవతారం అనేది ఎట్టారనమాట ఈ యొక్క ప్రాసెస్ లోని. సో కింద టాటాయిస్ గా ఉంటారు. సో అలా చేసుకునేటప్పుడు చాలా వస్తుంటాయి. ఫస్ట్ విషం వస్తుంది అనమాట. సో ఇది అందరికి తెలిసి ఉంటది ఈ ఈ బిట్ మాత్రం. విషం వచ్చినప్పుడు ఆ విషం ఎవరు తీసుకోరు. సో ఆబ్వియస్ గా విషం ఎవరు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. సో మీరు తీసుకోండి అని అంటూ వాళ్ళు ఫైట్ చేసుకుంటూ ఉండే లోపు ఆ విషయం తీసుకోకపోతే ఇంకా వరల్డ్ అంతా నాశనం అయిపోతుంది, ఎవరో ఒకరు కన్జ్యూమ్ చేయాల్సిందే ఆ విషయం అని చెప్పినప్పుడు మహాశివుడి దగ్గరికి వెళ్ళి హెల్ప్ కావాలి అని అడిగితే సో ఆయనే వచ్చి ఆయన అది తీసుకుని సో మింగకుండా గొంతు దగ్గరే పెట్టుకుంటారు అనమాట. సో అందుకే ఇక్కడ శివుడికి బ్లూ కలర్ లో ఉంటుంది నెక్ అనేది. ఓకే, ఏంటి పాయిజన్ అదే విషంని తీసేకుని మింగుతారనమాట. సో అందుకే మనం శివుడిని కూడా ఏమంటుంటాం జనరల్ గా, నీలకంఠుడు అని అంటుంటాం. ఎందుకంటే ఈ ఈ సిచ్యువేషన్ లోని అలా పాయిజన్ ని మింగారనమాట ఆయన, త్రోట్లో పెట్టుకున్నారు. సో ఇంకా ఆ తర్వాత ఏమైంది, అక్కడితో అయిపోయింది కదా. ఇంకా మళ్ళీ ఒక్కొక్కటి ఇంకా అదంతా చెప్పుకుంటూ పోతే స్టోరీ అయితే చాలా ఉంది. అలా చాలా ఏనుగు వస్తుంది, ఆవు వస్తుంది. సో ఫైనల్ గా కొన్ని ఐటమ్స్ వచ్చిన తర్వాత ఒక అమృతం అనేది వస్తుంది వీళ్ళకి కావాల్సింది. సో అమృతాన్ని చూడంగానే అందరూ ఆసురులు దేవతలు అందరూ కొట్టుకుంటారనమాట అమృతం కోసము. సో ఈ కొట్టుకునేటప్పుడు అప్పుడు విష్ణు ఇదంతా గమనించి విష్ణు యొక్క వెహికల్ ఏంది గరుడ. సో గరుడకి ఆజ్ఞాపిస్తారనమాట, నువ్వు ఒక పాత్రలో వస్తుంది అనమాట అమృతం, సో దాన్ని తీసుకుని వెళ్ళిపో అని చెప్పేసి ఆజ్ఞాపిస్తారు. సో గరుడ అది వచ్చి, గరుడ అంటే పక్షి కదా, సో అది తీసుకుని ఎగిరిపోయే టైంలోని సో ఆ యొక్క అమృతం యొక్క కొంచెం డ్రాప్స్ ఎక్కడ పడింది, ప్రయాగ్రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిన్లోని ఈ 4 ప్లేసెస్ లోని ఆ కొంచెం పీసెస్ అంటే తొక్కిసలాటలో వెళ్ళేటప్పుడు అది వాటర్ కానీ ఏదైనా సరే అక్కడ దానికి సంబంధించింది ఈ 4 ప్లేసెస్ లో పడిపోయింది అనమాట. సో అందుకని ఇది అనేది స్పిరిచువల్ ప్లేసెస్ గా మారింది. సో అప్పటి నుంచి ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి మనము హిస్టరీ పరంగా చూసుకుంటే అప్పటి నుంచి ఈ యొక్క మైత్ అనేది వచ్చేసింది అనమాట. ఏంటి, కుంభమేళా చేసుకునే ఒక మైత్ అనేది క్రియేట్ అయింది. ఓకే, సో ఇది మనము గుప్తాస్ ఎంపైర్స్ లో, మౌర్యన్ ఎంపైర్స్ లో కూడా మనం దీని యొక్క ఆనవాళ్ళు అనేవి ఉన్నాయన్నమాట. మన ఏన్షియంట్ హిస్టరీలో చూసుకున్నా కానీ దీని యొక్క ప్రూఫ్స్ అనేవి ఉన్నాయి మనకి. ఇలా సెలబ్రేషన్స్ చేసుకుంటూ వచ్చారు, ఇది ఒక రిచువల్ లాగా అని చెప్పి ఉంది. సో ఇది 12 years. ఇక్కడ 12 years ఎందుకు తీసుకున్నారు అని అంటే ఈ సంఘర్షణ అంతా కూడా వాళ్ళు 12 days చేశారు. ఈ ఏంటి
చెప్పాను కదా సముద్ర మతనం అని, ఇదంతా కూడా 12 days అయింది. సో వాళ్ళకి అది 12 days అంటే ఇక్కడ మనకి హ్యూమన్స్ కి అది 12 years అన్నమాట. సో అందుకని ఈ 12 years అనేది హైలైట్ అయింది ఇక్కడ. ఓకే, సో 12 years అనేది అందుకు ఇక్కడ హైలైట్ అయింది. నెక్స్ట్, సో మహాకుంభ మేళా అంటే ఏంటి అని అంటే, ఇది 12 పూర్ణ కుంభ. సో 12 పూర్ణ కుంభ అయిన తర్వాత ఈ మహాకుంభ మేళా అనేది వస్తుంది. అంటే 144 years కి వన్స్ వస్తుంది అనమాట ఇది. సో అందుకని ఇది అంత స్పిరిచువల్. ఇప్పుడు మీరు న్యూస్ లో కానీ ఎక్కడైనా మీరు సోషల్ మీడియాలో చూసినప్పుడు చాలా పీపుల్ వస్తున్నారు, చాలా మంది వస్తున్నారు. ఎందుకు అంటే ఇందుకే అనమాట. ఇది 144 years 12 పూర్ణ కుంభ అయిన తర్వాత వస్తుందన్నమాట. 12 పూర్ణ కుంభ అంటే 12 పూర్ణ కుంభs ఎప్పుడు అవుతాయి? 12 years కి ఒకసారి అవుతుంది. మీకు అర్థమవుతుందా? పూర్ణ కుంభ అనేది 12 years కి ఒకసారి అవుతుంది. సో మహాకుంభ మేళా అనేది 12 పూర్ణ కుంభs అయిన తర్వాత మహాకుంభ మేళా వస్తుంది. అంటే ఈ 12 years కి ఒకసారి జరుపుకుంటారు. సో 12 into 12 144. సో 144 years కి ఈ యొక్క మహాకుంభ మేళా అనేది వస్తుంది. సో నిజంగా చెప్పాలంటే మన జనరేషన్ మనమందరం చాలా లక్కీ. సో మనం ఇది చూడగలుగుతున్నాము. అట్లీస్ట్ వెళ్ళకపోయినా వీఆర్ ఏబుల్ టు సీ ఇట్ ఇన్ సోషల్ మీడియా, ఫోన్స్ ఆర్ టీవీస్, ఎనీథింగ్ ఎల్స్. సో ఇది అనమాట దీని హిస్టరీ. సో మహాకుంభ మేళాలో ప్రెసెంట్ రిచువల్స్ ఏంటి, ఏం చేస్తుంటారు అని అంటే, ఆరతి ఇస్తారు ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ గంగా నది. సో ఇక్కడ గంగా, యమున, సరస్వతి. ఓకే, ఇక్కడ మహాకుంభలో అంటే ఎక్కడ? హరిద్వార్ లో ప్రెసెంట్. ఓకే, అంటే గంగా, యమున అండ్ సరస్వతి. సో ఈ 3 rivers అనేవి ఇక్కడ త్రివేణి సంగమం అని ఉంటుంది అనమాట. సో త్రివేణి సంగమం దగ్గర ఆరతి అనేది ఇస్తారు ఎర్లీ మార్నింగ్. సో అది చాలా గ్రాండ్ గా జరుగుతూ ఉంటుంది అక్కడ. నెక్స్ట్ షాహీ స్నాన్ అంటే అక్కడ వెళ్ళి డిప్స్ తీసుకుంటారు, అంటే అక్కడ వెళ్ళి మునుగుతారు అనమాట. సో పవిత్రంగా ఆ యొక్క వాటర్ ని పవిత్రంగా ఫీల్ అవుతూ ఉంటారు. సో నేను ఇప్పుడు చెప్పాను కదా హిస్టరీ, పురాణం అంతా చెప్పాను మీకు. సో ఏంటి వాళ్ళ ఫీలింగ్ ఏంటి అని అంటే, సో అలా వెళ్ళి మనము అలా గనుక మునక వేస్తే మనం చాలా పవిత్రులు అవుతాము. అండ్ మన యొక్క పాపాలు ఏమైనా మనం తెలిసి తెలియక ఏమైనా పాపాలు చేస్తే ఆ పాపాలన్నీ పోతాయి. సో మన బాడీ కానీ సోల్ కానీ చాలా ప్యూరిఫై అయిపోయి వస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో మన యొక్క యాన్సిస్టర్స్, దీని యొక్క ఎఫెక్ట్ మన మీద ఒకటే కాకుండా మన పూర్వీకులు అంటే మన గ్రాండ్ మదర్స్, సో వాళ్ళ గ్రాండ్ మదర్స్, వాళ్ళ మదర్స్, సో వీళ్ళ మీద కూడా ఒకవేళ వాళ్ళు ఏమైనా చనిపోయి ఉంటే సో వాళ్ళ మీద కూడా ఆ యొక్క ఎఫెక్ట్ అనేది పడి వాళ్ళకి మోక్షం అనేది కలిగిస్తుంది అని ఈ యొక్క బిలీఫ్ అనమాట. సో అందుకని అక్కడ చాలా మంది మునక వేయడానికి చాలా చాలా దూరం ప్రాంతాల నుంచి వెళ్తున్నారు. ఓకే, సో దీనివల్ల ఇంకా మనం చెప్పుకోవాలి అని అంటే, సో ఆ స్టేట్ కి చూడండి, మీరు న్యూస్ లో చూసే ఉంటారు, చాలా లక్షల్లోని వేల లక్షల మంది అక్కడికి వెళ్తున్నారు. సో దీన్ని అంతా మేనేజ్ చేయాలంటే గవర్నమెంట్ కూడా దానికి తగ్గట్టుగా అన్ని ప్రికాషన్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండాలి. ఓకే, సో దీని పరంగా ఎకానమీ పరంగా ఏమవుతుంది, సో పొలిటికల్ ఇష్యూస్ ఏమున్నాయి, ఎకానమీ ఏమవుతుంది సో ఈ మహాకుంభ మేళ జరగడం వల్ల అంటే, సో ఆబ్వియస్ గా ఆ స్టేట్ గవర్నమెంట్ కి, సెంట్రల్ గవర్నమెంట్ కి ఆబ్వియస్ గా ఎకానమీ అనేది వస్తుంది. అక్కడ ఉన్న హోటల్స్, టూరిజం అనేది పెరుగుతుంది. సో ట్రావెలింగ్ వల్ల సెంట్రల్ గవర్నమెంట్ కి ఇన్కమ్ అనేది వస్తుంది, ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఎకానమీ. అండ్ ఆబ్వియస్ గా స్టేట్ గవర్నమెంట్స్ కి ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళు అక్కడ హోటల్ స్టేస్, సో వెళ్ళిన వాళ్ళు ఊరికే మునిగేసి రారు కదా, అక్కడ 2 days అయినా ఉంటారు, ఫుడ్ తింటారు, స్టే తీసుకోవడానికి, అదే స్టే తీసుకుంటారు ఫ్రెష్ అవ్వడానికి. సో ఇవన్నీ చేస్తుంటారు కాబట్టి ఆబ్వియస్ గా అక్కడ ఎకానమీ కూడా పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఫుడ్, హోటల్స్, సో వీటన్నిటికీ. సో వీళ్ళు ఈ యొక్క ఎరాలోని అంటే ఈ మహాకుంభ మేళ జరుగుతుంది కాబట్టి ఆ యొక్క పర్టికులర్ ఏరియాలోని వాళ్ళు ఒక 1 year 2 years లో ఎంత సంపాదిస్తారో అంతా ఈ యొక్క డ్యూరేషన్ లోని ఎంత, ఇప్పుడు ఇది January 13th నుంచి February 26 వరకు ఈ మహాకుంభ మేళ అనేది జరుగుతూ ఉంది. సో ఈ గ్యాప్ లోని ఓకే విత్ ఇన్ 10 to 15 days లోని వాళ్ళు 1 year 2 years లో సంపాదించేది ఈ 15 days గ్యాప్ లోనే సంపాదించేస్తారు అనమాట.
సో అంత రెవెన్యూ అంత వాళ్ళకి బిజినెస్ అనేది జరుగుతూ ఉంటుంది ఆ యొక్క ప్లేసెస్ లోని. సో ఇది ఎకానమీ పరంగా మనము గమనించాల్సింది. సో దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ, సో నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటి అని అంటే, సో ఆబ్వియస్ గా అంతమంది ఒక ప్లేస్ లో ఉంటున్నారంటే ఖచ్చితంగా అక్కడ ఎంతో కొంత పొల్యూషన్ అనేది జరుగుతుంది వాటర్ లోని. సో అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో తెలియకుండా అయినా, తెలిసి ఎవరైతే చేయరు, సో అదంత పవిత్రంగా భావిస్తారు కాబట్టి తెలిసి ఎవరు చేయరు. బట్ తెలియకుండా కొంత ఒక అట్లీస్ట్ కొంతమైన పొల్యూషన్ అనేది జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అది కాకుండా సో అంతమంది ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తున్నాము హెచ్ఎంపివి వైరస్ అని చెప్పి. సో అటువంటివి ఏమైనా డిసీజెస్ ఏమైనా ఉంటే, సో నేను చెప్తున్నా ఫ్యూచర్ లో అలా అవ్వచ్చు, ఇంపాక్ట్స్ నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా ఉండొచ్చు అని చెప్తున్నాను. అలా అవుతుంది అని నేనేం ప్రిడిక్ట్ చేసి నేనేం చెప్పట్లేదు. సో హెల్త్ ఇష్యూస్, సో ఇప్పుడు మనం బయటికి వెళ్ళి వాటర్ మారి వస్తేనే, అంటే ఇప్పుడు మనం ఏదైనా ఊర్లోకి వెళ్ళి ఆ వాటర్ అక్కడ వాటర్ తాగితే వాటర్ చేంజ్ వల్ల కాఫ్, దగ్గు అనేది వస్తూ ఉంటుంది. సో అక్కడ అంతమంది డిప్స్ తీసుకుంటూ ఉన్నారు. సో ఆ వాటర్ లో మనం కూడా వెళ్ళి డిప్స్ తీసుకుని వచ్చి, అంటే ఐఎమ్ టెల్లింగ్ సైంటిఫిక్ గా చెప్తున్నా నేను. సో కాఫ్, కోల్డ్, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో దానికి తగ్గట్టుగా వెళ్ళే వాళ్ళు, సో మీరు ఎవరైనా నా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే, వెళ్ళే వాళ్ళు ఉంటే, సో దాని తగ్గట్టుగా ప్రికాషన్స్ తీసుకుని వెళ్ళండి. ఓకే, సో కాఫ్, కోల్డ్, ఫీవర్ ఇటువంటి వాటికి ముందుగానే ప్రికాషన్స్ తీసుకుని టాబ్లెట్స్, సో దానికి తగ్గట్టుగా ఏమైనా ఫుడ్ ఐటమ్స్ ఓకేనా తీసుకుని వెళ్తే మీకు మంచిగా ఉంటుంది అనమాట, హెల్త్ ఇష్యూస్ ఏమి రాకుండా. ఓకే, సో ఈ తొక్కిసలాటలోని మళ్ళీ ఎక్కువ మంది రావడం, ఎక్కువ మంది ఒకేసారి పడిపోవడము, సో ఈ క్రౌడ్ లోని ఏమైనా తొక్కిసలాటలు జరిగితే సో ఏమైనా గాయాలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మొన్న మనం చూసాము మన తిరుమలలోని వైకుంఠ టికెట్ కోసము తొక్కిసలాటలో చాలా మందికి దెబ్బలు తగిలాయి అని చెప్పేసి విన్నాము. సో అటువంటివి ఏం జరగకుండా పోలీసుల మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది అనమాట, సెక్యూరిటీ ఫోర్సెస్ మీద. సో ఇటువంటివి ఏం జరగకుండా వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటూ ఉండాలి ఆబ్వియస్ గా. సో వాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది, ప్రొటెక్షన్ కి ఎక్కువ ఫోర్సెస్ పెట్టాలి, అండ్ వాళ్ళకి తగినన్ని సౌకర్యాలన్నీ కూడా అమర్చుకోవాలి. సో ఇదన్నీ గవర్నమెంట్ మీదే ప్రెషర్ పడుతూ ఉంటుంది. సో ఇదే అనమాట. సో మనకి మన దాకా వచ్చి లైక్ వెళ్ళాలా వద్దా, సో చాలా మంది ఏంటంటే ఇంత ఇంత ఉంది స్టోరీ, ఇది 144 years కి ఒకసారి వస్తుంది అని తెలియదు అనమాట. సో ఒకవేళ ఇప్పుడు తెలిస్తే వాళ్ళు ఫీల్ అవుతారు, అయ్యో ముందే తెలుసుంటే వెళ్ళే వాళ్ళం కదా, మనం మళ్ళీ 144 years కంటే మనం మళ్ళీ బతుకుతామో ఉండమో కూడా తెలియదు, పోతాము ఆబ్వియస్ గా, ఛాన్స్ ఎందుకు మిస్ చేసుకోవడము అని అంటే, యా ఆబ్వియస్ గా అది స్పిరిచువల్ కాబట్టి వెళ్ళాలని అనిపిస్తుంది. బట్ ఏంటి అని అంటే యూ కెన్ వర్షిప్ ఫ్రమ్ యువర్ హోమ్ ఆల్సో. ఓకే, సో అంటే సాడ్ గా నెగిటివ్ ఇంపాక్ట్ అంటే బాధపడకుండా, సో ఇంట్లో నుంచి మీరు అందరికి మంచి జరగాలి, సో మాకు మంచి జరగాలని చెప్పి వర్షిప్ చేసుకుని తప్పితే చేసేది అయితే ఏమీ లేదు. సో ఇప్పటికిప్పుడు వెళ్ళాలన్నా కానీ ట్రైన్స్ అయితే ఏమీ ఉండవు. ఓకే, బుకింగ్స్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడికి వెళ్ళాలంటే చాలా దూరం, ఆబ్వియస్ గా ఒక 3-4 days పడుతుంది ట్రైన్ లో. ఇంకా ఏరోప్లేన్స్ లో వెళ్ళే అంత కెపాసిటీ ఉన్న వాళ్ళంటే వాళ్ళ గురించి నాకు తెలీదు. ఓకే, సో అదనమాట సంగతి. అండ్ ట్రైన్స్, స్పెషల్ ట్రైన్స్ కూడా వేశారనమాట దీనికోసం, ఇక్కడ పర్పస్ కోసం చాలా మంది పిలిగ్రిమ్స్ వస్తుంటారు అని చెప్పి చాలా స్పెషల్ ట్రైన్స్ 3000 ప్లస్ ట్రైన్స్ వేశారనమాట, స్పెషల్ ట్రైన్స్ ఏంటి ప్రయాగ్రాజ్ కి, అది యూపీలో ఉంది. సో స్పెషల్ ట్రైన్స్ అనేది వేయడం కూడా జరిగింది. సో యూపీ గవర్నమెంట్ ఈ ప్రికాషన్స్ అన్ని కూడా తీసుకుంటుంది. సో ఇది అనమాట ఈరోజు సెషన్. సో ఎక్కువే మాట్లాడేసాను ఈ సెషన్ లో నేను. సో ఐ హోప్ మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నా, సో మంచి కంటెంట్ ఇచ్చాను అనుకుంటున్నా. సో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ ఆల్సో కింద కమెంట్ చేయండి మీకు ఏమనిపించింది, ఎలా అనిపించింది, మీరు వెళ్ళాలని ప్లానింగ్ లో ఉన్నారా లేకపోతే వెళ్తున్నారా లేదా అని కింద కమెంట్ చేయండి. అండ్ ఒక విషయం, మీ యొక్క ఇంట్లో వాళ్ళకు కూడా ఇప్పుడు ఏమైతే చెప్పానో కొంతమందికి చాలా మందికి తెలిసి ఉండదు. సో మీ ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళు కానీ, మీ సిబ్లింగ్స్, లేకపోతే మీ గ్రాండ్ మదర్ కానీ గ్రాండ్ ఫాదర్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి మీరు చెప్పండి, ఇలా ఇలా అంట, ఇలా అంట, ఇది అది అని చెప్పి. అంటే మీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది,
మీకు అన్నీ తెలుసు అనే ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది. అండ్ మీరు అలా చెప్తుంటే మీకు కూడా గుర్తున్నట్టు అవుతుంది ఆటోమేటిక్గా మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్లో. ఓకే, సో ఇది హియర్ విల్ ఎండ్ ది సెషన్. సో కింద అయితే కమెంట్ చేయండి, నేను అందరి కమెంట్స్ చూస్తాను. ఓకే, చూడన్నానైతే అనుకోవద్దు, కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది కొత్త ఛానల్ అనమాట, 2 months పైన అవుతుంది పెట్టి అంతే. సో ఖచ్చితంగా మీ యొక్క సపోర్ట్ కావాలి. ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, ఒకసారి చూడండి, కంటెంట్స్ అన్ని మీకు ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఉంటాయి. కరెంట్ అఫైర్స్ షార్ట్స్ కూడా చేస్తున్నాను, అంటే లైక్ వీడియో మొత్తం ఫుల్గా చూసేయడానికి చాలా మందికి టైం ఉండదు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని షార్ట్స్ అనేది, సో టాప్ కరెంట్ అఫైర్స్ అనేది నేను చెప్తున్నాను. అండ్ ఆల్సో హిందూ వొకాబులరీ షార్ట్స్ కూడా వస్తున్నాయి. అండ్ ఆల్సో ఇన్ఫర్మేషన్ మీద, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్, వీటి మీద కూడా అప్పుడప్పుడు కంటెంట్ నేను షార్ట్స్ చేసి పెడుతున్నాను. సో ఒకసారి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే, కమెంట్ అండ్ లైక్. అండ్ బాయ్ ఆస్పిరెంట్స్, ఇంకో నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు ది ఛానల్. బాయ్.